కానీ చిన్న స్టేట్స్ అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈరోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది. అది నెంబర్ 1గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన. దాని వైపు ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని, ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈరోజు ఇస్తుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టే ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు, తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్తో మరొక 16,000 కోట్ల రూపాయల హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలిగాం. స్టీల్ ప్లాంట్ తాలూకా ఇష్యూ అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఒక ప్రయారిటీ ఎజెండాగా అది తయారు చేసుకొని మరి కుమారస్వామి గారు కానీ, సీతారామన్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి గారు కానీ ఎవరికి కలిసినా సరే ఇది నాన్ నెగోషియబుల్, ఇది ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ 7 నెలల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,500 కోట్లు సుమారు స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు సాధించుకున్నామనంటే అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఘనత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకల్ తాలూకా నోట్స్ దానికి కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం లెక్క పెడితే ఈరోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అంటే 7 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ను కూడా ప్రవేశపెట్టారు. ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ను కూడా ఒక 100 ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని, ఇలా ఏవైతే జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం. బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో మరి ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశ ప్రజల తరపున ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అంశం 12 లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు 0 ఇన్కమ్ ట్యాక్స్గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికే అది దక్కింది. ఈరోజు చూసుకుంటే వికసిత్ భారత్ 2047 అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ వేస్తుంది. మధ్య తరగతి వర్గమే నిజాయితీగా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్ళే వేస్తున్నారు. అటువంటి వర్గానికి ఈరోజు ఊతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అక్రాస్ ద పార్టీ లైన్స్, అక్రాస్ ద రీజన్స్, అక్రాస్ ద స్టేట్స్ అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం. అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం.